ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, మీటింగ్ హడావుడిలో ఉండి కొన్నిసార్లు రాత్రులు ఆలస్యం అయిపోయి ఉదయం వాక్యం పంపించిపోవచ్చు. అయినా మీరు కంగారు పడకండి. ఏది ఏమైనా ఈ మీటింగ్స్ గురించి కొంచెం ప్రయాసపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది బహుభారంతో కూడిన పని, పెద్దగా మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ నెల 26, 27, 28 మరి అద్భుతంగా జరిగినట్లు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కోసారి వాక్యం పంపించకపోయినా మీరు నిరాశపడక్కర్లేదు. యూట్యూబ్లో ఉంటాయి, మెసేజ్లన్నీ చూసుకోవచ్చు. ఉదయకాలం దేవుని వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెం కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్. కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును. పిల్లరా, ఈ లోకంలో శ్రమలు 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 కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. ఎవరు చూసినా, ఎవరిని అడిగినా శ్రమలే, నిందలే, బాధలే, కష్టాలే. అయ్యా మీరు ఎలా ఉన్నారని అడిగితే పొరపాటుని ఏం చెప్పమండి బాబు, అప్పులండి, వడ్డీలు కట్టలేకపోతున్నాం. మీరు ఎలా ఉన్నారంటే అయ్యి బాబు ఏం చెప్పమండి, అనారోగ్యంతో పడున్నాం. ఏం చెప్పండి అంటే ఏం చెప్పండి బాబు, అన్ని గొడవలే. ఈ శ్రమలు అనేది ప్రియులుగా గమనించాలి. మనకి ఒక ఆయుధాలు లాంటివి. ఆ శ్రమల ద్వారా మన సాతాను జయించగలం. మరి శ్రమలు ఎన్నాళ్ళు ఉంటాయి? జీవితాంతం శ్రమలు ఉంటాయా? చాలా తప్పు ఉండవు. బైబిల్ చెప్తుంది, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట. కొంచెం కాలం ఖచ్చితంగా నువ్వు శ్రమ పడాలి. గమనించాలి, తప్పదు నీకు. కొంచెం కాలం శ్రమ పడాలి. బైబిల్లో భక్తులు చాలామంది మనం చూసినప్పుడు వారు దేవుడు పిలిచినట్టునే దీవించబడలేదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు పిలిచినట్టునే వారు ఎవ్వరూ దీవించబడలేదు. పిలిచిన తర్వాత దేవుడు వారిని పరీక్ష పెట్టి రుద్ది, బండకేసి రుద్ది, అగ్నిలో పరీక్షించి, ఇబ్బంది కొలిమిలో పెట్టి, బాధ పెట్టి అప్పుడు వారిని దీవించాడు. కానీ పిలిచిన వెంటనే బాబు నేను పిలిచాను కదా అని చెప్పి కిరీటం పెట్టి సాలో కప్పి దండ వేయలేదు దేవుడు. గమనించాలి. పిలిచాడంటే నీకు శ్రమ స్టార్ట్ అయింది. ఆ శ్రమల్లో విజయం సాధిస్తావు. ఎప్పుడు దాకా? కొంచెము కాలమే. అది ఎంతకాలమో తెలియదు, కానీ మొత్తానికి అది వాక్యం చెప్తుంది కొంచెం కాలమే. యేసేపుని దేవుడు మంచి దర్శనాలు ఇచ్చాడు. నువ్వు రాజు అవుతావు అన్నాడు. నీ సొంత వాళ్ళు నీకు దండం పెడతారన్నాడు. నీకు సలాం చేస్తారు, నీ దగ్గర వంగుతారన్నాడు. యేసేపు బహుశా సంతోషించేసి గబగబా లేచిపోయి, తెల్లవారుజామున లేచిపోయి గబగ వెళ్ళి అలా అనిలుతాన్నాడు, అనయ్య నిన్ను గొప్ప రాజుని అవ్వబోతున్నాను, మీరు నాకు నమస్కారం చేయబోతున్నారు, మీరు అందరూ నా దగ్గర వంగిపోతారు అని అన్నప్పుడు కోపం వచ్చేసింది వాళ్ళ అన్నయ్యలకి. ఏంటి ఎటరా నువ్వు అంత గొప్పడు అయిపోతావా అన్నాడు. అవుతానన్నాడు. కానీ వాళ్ళు ఏం జరిగిందంటే తమ్ముడి మీద ప్రేమ కన్నా అసూయ, ద్వేషం, కక్ష పెరిగిపోయినాయి. ఈడు గొప్పోడు అవడం ఏంటి, చూసారా, ఈడు గొప్పోవడం అవడం ఏంటి. అక్కడ మనం చూస్తే పిలిచిన వెంటనే దేవుడు యేసేపుని రాజుని చేసేయలేదు, చక్రవర్తిని చేసేయలేదు. శ్రమలో ప్రారంభమైన సొంతోళ్ళతోనే. గమనించాలి ప్రియులారా, ఏదైనా సరే శ్రమతోనే ప్రారంభం అవుద్ది మనకి. చివరికి రాజు అయ్యాడా లేదా? అది దావీదుని దేవుడు పిలిచినప్పుడు మనం గమనిస్తే, మరి దావీదు కూడా వెంటనే తైలం వేసి సమయాలు అభిషేకించిన వెంటనే దావీదు రాజు అయిపోలా. దావీదు వెంటనే రాజు అయిపోలా. అక్కడ శ్రమ పడ్డాడు, నిందలు పడ్డాడు, మాటలు పడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఎన్నో పడిన తర్వాత రాజు అయ్యాడు. దాన్ని వాక్యం చెప్తుంది, కొంచెం కాలం శ్రమ. ఈరోజు నేను ఇంత సేవ చేయగలుగుతున్నానంటే ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాను, ఎన్నో ఆటంకాలు, సొంతోళ్ళ ద్వారా, బయట వాళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా, ఏళ్ళ ద్వారా, ఎన్నో నిందలు, మాటలు, విషపూరితమైన మాటలు, గాయపడ్డ మాటలు ఎన్నో నా మీదకి వచ్చినాయి. ఎన్నో రకాలుగా నిందలు ఎన్నో వేశారు. అవన్నీ తట్టుకోబట్టి ఈరోజు ఇంతవరకు దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇక ముందు కూడా నన్ను నిలబెడతాడు, అనుమానమే లేదు. సర్వశక్తిమంతుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరచి బలపరచును. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్స్. పిల్లల, కొంచెం కాలం శ్రమ పడాలండి. ఏదైనా అంతే. కొంచెం కాలం ఎన్నాళ్ళు ఉంటాయండి శ్రమలో? ఎప్పుడు ఇంతేనా? మా జీవితం ఇంతేనా ఒక మీరు అనుకుంటే దేవుడు అన్నాడు కొంచెం కాలమే. బైబిల్లో ఏ భక్తులు చూసినా సరే ఎల్లప్పుడూ వాళ్ళని శోధనలో ఉంచలేదు, కొంచెం కాలం ఉంచాడు. దావీదేటి, యేసేపు ఏటి, ఇర్మియా ఏటి, మోషే ఏటి, కొంచెం కాలం పడ్డారు వాళ్ళు.
తర్వాత దీవించబడ్డారు. నువ్వు దీవించబడాలంటే కొంచెం కాలం శ్రమ తప్పదు, ఇబ్బందులు తప్పు, ఆటంకాలు తప్పు, నిందలు తప్పు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న యేసు స్వరం ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను, శ్రమ తప్పదు, కన్నీరు తప్పదు, వేదన తప్పదు, నలిగిపోవడం తప్పదు. గమనించాలి. ఇవన్నీ మనకు రావాలి. వచ్చిన తర్వాతే మనం దీవించబడతాం, వచ్చిన తర్వాతే మనం ఆశీర్వదించబడతాం. నేను సంతోషంగా ఉన్నప్పుడు రాసిన పాటల కన్నా వేదంతో ఉన్నప్పుడు ఎక్కువ పాటలు రాశాను. ఆ పాటలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. వేదంతో ఉన్నప్పుడు ఎన్నో పాటలు రాశాను. ఆ పాటలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. గమనించాలి ప్రియులారా. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా శ్రమలు రాకూడదు, శ్రమ వద్దు, శ్రమ ఎందుకు అని అనకండి. కొంచెం కాలం శ్రమ పడండి, ఆ తర్వాత మీరు ఆశీర్వదించబడతారు, ఆ తర్వాత దీవించబడతారు. కనుక ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, సొంతోళ్ళ ద్వారా నువ్వు బాధపడుతున్నావా, ఇబ్బంది పడుతున్నావా, శ్రమలు పడుతున్నావా, అనారోగ్యంతో నలిగిపోతున్నావా, అప్పులతో యాతన అయిపోయి ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన బతుకుని అనుకుంటున్నావా? భయపడద్దు. ఆ శ్రమ కొంచెం కాలమే. కొంచెం కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ ధైర్యంగా ఉండు. జీవం కలిగిన దేవుడు నీతో ఉన్నాడు, సంగతి ఎప్పుడు మర్చిపోదు. నీతో నాతో ఎప్పుడైనా ఉంటాడు. శ్రమల్లో ఆయనే తోసేస్తాడు మనల్ని. ఎందుకంటే మనం ఎలా ఉన్నామా అని చెప్పేసి. ఒక పక్షి పిల్లలు పెట్టినప్పుడు బయట నుంచి ఆహారం తీసుకొచ్చి రోజు పెడుతుంది వాటికి. కొంచెం రెక్కలు వచ్చిన తర్వాత ఆ తల్లి చేసే పని ఏంటంటే ఆ పిల్లల్ని పట్టుకొని కిందకు వదిలేస్తుంది. అప్పుడు ఆ పిల్ల కింద పడిపోతూ అరుస్తుంది, అయ్యో పడిపోతున్నాను అన్నప్పుడు మళ్ళీ ఈ తల్లి ఆ పిల్లని పట్టుకొని తీసుకొచ్చి గూట్లో పెడుద్ది. అలాగే 4-5 సార్లు తోసేస్తుంది తల్లి. ఆ తోసినప్పుడు ఆ పిల్ల కింద పడిపోయినప్పుడు ఎగురుతూ పడిపోతున్నాను అంటుంది. వెంటనే మళ్ళీ ఆ తల్లి తీసుకెళ్ళి గూట్లో పెడుతుంది. ఎందుకంటే ఆ పిల్లకి ఎగరడం నేర్పాలని. కొన్ని దినాల తర్వాత ఈ పిల్ల పడిపోతూ ఎగురుతూ అంటది, నేను ఎగురుతున్నాను, పర్వాలేదు, నాకు శక్తి వచ్చింది. అవును, దేవుడు కూడా కొన్నిసార్లు తోసేస్తాడు, శ్రమల్లో పడేస్తాడు ఆయన కావాలని. ఎందుకో తెలుసా? మనకు అనుభవం రావాలి, మనకు ధైర్యం రావాలి, మనకు విశ్వాసం రావాలి, ఎదుర్కొనే శక్తి రావాలని దేవుడు కొన్నిసార్లు శ్రమంలో పడేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ ధైర్యంగా ముందుకు సాగిపో, ప్రభు నీతో ఉన్నాడు, దేవుడు మీకు తోడే ఉండి కనుక. ఆమెన్. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్కి వెళ్ళండి, సంతోషించండి, బలంగా ఉండండి, సాతాన్ని ఎదుర్కోండి, అద్భుతాలు చూడండి. ఆమెన్.